శ్రీగురుభ్యో నమః 2025 జూన్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల రెండవ 10 రోజులలో ధనుసు రాశిలో జన్మించే జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ముందుగా చిన్న గమనిక. జూలై మొదటి వారంలో 2 రోజులు నేను బెంగళూరు సిటీలో ఉంటాను. కేవలం అక్కడ అపాయింట్మెంట్స్ ఇవ్వడం కోసం వస్తున్నాను. బెంగళూరు నుంచి వచ్చేటువంటి వారికి హైదరాబాద్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వారు రావాలంటే 3 డేస్ పైన స్పేర్ చేయాలి టైంని. అందుకోసం నేను అక్కడికి వస్తున్నాను. నా అపాయింట్మెంట్ కావాల్సినటువంటి వారు 9348632385 ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్, పిశాచ యోగం ప్రారంభమైంది. జూన్ 7 నుంచి జూలై 28 వరకు. మీకు నవమ స్థానంలో, అదృష్ట స్థానంలో, పితృస్థానంలో, తండ్రి స్థానంలో, భాగ్యస్థానంలో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ సమయాలు అనుకూలం కావో శ్రద్ధగా జాగ్రత్తలు తీసుకునే సమయాలు కూడా చెప్పాను స్పష్టంగా. ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే నెక్స్ట్, ధనుసు రాశిలో జన్మించిన జాతకులు మొదటి 3 పాయింట్లు ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటంటే 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి వరకు మాత్రమే, 11 ఉదయం నుంచి 11 రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు మాత్రమే, ఓన్లీ 1 డే 11వ తేదీ మాత్రమే లాభస్థానం, అనుకూల స్థానం. ఎక్కడ ఏదైనా ముఖ్య కార్యక్రమాలు చేపట్టినా, కార్యక్రమాలకు వెళ్ళాలనుకున్నా, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో కొంత బ్రేక్స్ లేకుండా కొంత ముందుకు వెళ్ళటానికి, మరింత దూసుకు వెళ్ళటానికి నేను చెప్పను, కొంత అప్సెట్ కాకుండా ఉండటానికి అనుకూలంగా ఉండేటువంటి రోజు 11వ తేదీ. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 11వ తేదీ రాత్రి 8 గంటల 11 నిమిషాలతో మొదలై 16వ తేదీ మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాల వరకు ఉన్నది. ఇది 50-50గా ఉంటుంటుంది. 50-50 అంటే కొంత అనుకూలము, కొంత ప్రతికూలము రెండు కూడా మిక్స్ అయి ఉంటుంది. మిక్స్ అంటే ఒక విధంగా ఖర్చులు పెరుగుతుంటాయి. షేర్ మార్కెట్ మీద దృష్టి ఉంచేటువంటి వారు కొంచెం దూరంగా ఉండాల్సినంత అవసరం ఉంటుంది. జ్యోతి సంబంధ క్రీడలకు కొంచెం దూరంగా ఉండాలి. అలాగే కొన్ని కార్యక్రమాలు సడన్గా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని మీ అంతటా మీరే క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 12, 13 ఈ 2 రోజుల్లో అవి ఉంటాయి. నెక్స్ట్ 14 తగ్గించి కొంత లిటిల్ బిట్ అనుకూల మార్పు వస్తే కొంచెం మానసికంగా సంతోషం ఉంటుంది. 15వ తేదీ 16 మధ్యాహ్నం దాకా కొంచెం మెంటల్గా రిలీఫ్ కనబడుతుంటుంది. కొంచెం నిద్రపోవడానికి అవకాశం వస్తుంది. ఎవరితో మాట్లాడినా సజావుగా సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి పరిస్థితులు ఉంటాయి. సుఖభోజనం కూడా ఉంటుంది, సుఖ విశ్రాంతి కూడా ఉంటుంది. ఏదైనా అనుకూల పరిస్థితులు కూడా చక్కగా ఉంటాయి. ఇక 3వ పాయింట్కి వస్తే 16వ తేదీ మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాలతో ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది కూడా, ఇది కూడా 50-50గా ఉంటుంది. చేతిలో డబ్బులు ఉండవు. నెలాఖరి కాకపోయినప్పటికీ చేతిలో డబ్బులు ఉండవు. కొంత ఆవేశం పెరుగుతుంటుంది, ఆదుర్ద పెరుగుతుంటుంది. ఏదైనా చిన్నపాటి సమస్య ఏదో కంటికి వచ్చిన కారణంగా కన్నంతా కూడా కొంతమందికి వాచే అవకాశం ఉంటుంది. కొంతమందికి స్పెట్స్ ఏదైనా ఉంటే పై బిస్టిక్ కింద పడి పగిలే అవకాశాలు ఉంటాయి. అలాగే దంత సంబంధంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోలేని కారణంగా కూడా పెయిన్స్ రావటం అలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తొందరపడి ఎవరిని దుర్భాషలాడటానికి ప్రయత్నం చేయవద్దు. కొంచెం అవతల వారిని వినయంగా మాట్లాడటానికి ప్రయత్నం అంటూ చేయండి. తోబుట్టులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, అందరితో కూడా సరదా గడపడానికి అవకాశాలు అంటూ వస్తుంటాయి. వాస్తవంగా అయితే ఈ 10 రోజుల్లో చెప్పుకోదగిన మేధా కలిగినటువంటి పాయింట్లు ఏమీ లేవు. ఒక 11వ తేదీ మాత్రమే. కనుక కొంత అనుకూల పరిస్థితులు తక్కువగా ఉన్నాయేమోనే అనేటువంటి ఆలోచనతో ఉంటారు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. 21వ తేదీ ఉదయం 8 గంటల 12 నిమిషాలకి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. అప్పుడే వర్ష ఋతువు ఎందుకు వచ్చింది అబ్బా అని అనుకుంటారు చాలామంది. అంటే శ్రావణ భాద్రపదాలు కదా వర్ష ఋతువు అనేది, చైత్ర వైశాఖాలు వసంత ఋతువు కదా, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మ ఋతువు కదా, మరి గ్రీష్మ ఋతువు అప్పుడే పోయింది అనుకుంటారు. నిజమే. మరి అధిక మాసం వచ్చినప్పుడు ఒక ఋతువు ఒక మాసం ఎక్కువ వస్తే మరి ఋతువుల్లో మార్పు రాదా? ఇవన్నీ గమనించుకోవాలి. అది తెలియకుండా అడ్డదిడ్డంగా మాట్లాడి మెసేజ్లు పెడతారు. ఏమండి మీ పంచాంగంలో వర్ష ఋతువు ఉందండి, ఎప్పుడు వచ్చింది? ఎస్, పంచాంగణితం ప్రకారం, భారత కాలమాన ప్రకారం 21వ తేదీ ఉదయం 8 గంటల 12 నిమిషాలకు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. కనుక రియల్ మాన్సూన్
కనుక ఇట్లా మంచి వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది కనుక కొంత సేద తీర్చుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి, అందులో అర్ధాష్టమ శనితో కొంత ఇబ్బందులు ఉన్నాయి కనుక ఆ ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడానికి, చల్లగా వర్షాన్ని అనుభవించడానికి, సేద తీర్చుకోవడానికి 21వ తేదీ వర్ష ఋతువు వస్తుంది కనుక దానికి కూడా స్వాగతం పలకడానికి ప్రయత్నం చేయండి. శుభం.